అండి. ఈ కథ పేరు ఈ తప్పు మీది కాదు. ఈ కథని రచించిన వారు శ్రీనివాసరావు గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, భీమారావు కోసం ఎదురు చూస్తుంది సుబ్బలక్ష్మి. తన మీద కోపంతో విసురుగా బయటకు వెళ్ళిన మనిషి 2 గంటలు గడిచిపోయినా ఇంటికి రాలేదు. వెళుతూ వెళుతూ 8 ఏళ్ల వెంకటేష్ని కూడా వెంట తీసుకుపోయాడు. ఏం మనిషో ఏంటో, ఎందుకు రాలేదో ఏంటో. అంత టైం అయినా అతడు రానందుకు సుబ్బలక్ష్మికి ఓ పక్క ఆత్రంగా ఉంది, మరో పక్క భర్త ప్రవర్తనకు బాధగానూ ఉంది. సుబ్బలక్ష్మి భీమారావుల దంపతులు 10 ఏళ్ళయింది. అప్పటి నుంచి సంసార బాధ్యత అంతా సుబ్బలక్ష్మిదే. ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భీమారావు వచ్చిన జీతం భార్యకు తెచ్చి ఇవ్వడం వరకే తప్ప ఇంటి గొడవ ఎప్పుడూ పట్టించుకోలేదు. తనకు పని లేకుండా ఉండే సమయాన్ని సస్పెన్స్, థ్రిల్లర్ నవలలు చదవటానికి అంకితం చేసేసి, ఆఖరకు కాయగూరలు తెచ్చుకునే పని కూడా సుబ్బలక్ష్మికే అప్పగించేశాడు. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో గుట్టుగా సంసారం నడుపుకొస్తున్న భార్య మీద ప్రగాఢమైన ప్రేమ, అపారమైన నమ్మకం ఉన్నాయి అతడికి. అలాంటిది భీమారావు ఆ రోజు సుబ్బలక్ష్మిని అనుమానించి అనరాని మాటలు అన్నీ అన్నాడు. అందుకు కారణం, తెచ్చిన జీతం తెచ్చినట్టు తను ఇచ్చేస్తున్న గత 5-6 నెలల నుంచి ఆ జీతం సరిపోవడం లేదని సణుక్కోవడం, నెలకో 100 రూపాయలు అప్పు చేస్తున్నాను అని చెప్పటం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. ఎప్పటికప్పుడు విని విననట్టుగా ఊరుకుంటున్న భీమారావుకి యథాప్రకారంగా ఆ నెల కూడా 100 రూపాయలు అప్పు తెచ్చానని, తెచ్చిన 100తో అప్పు మొత్తం 600 అయ్యిందని సుబ్బలక్ష్మి చెప్పడంతో వెర్రి కోపం వచ్చేసింది. ఇంకా వెనుక ముందు ఆలోచించకుండా, నువ్వు ఉత్త దుబారా మనిషివి, అనవసరపు ఖర్చులన్నీ పెట్టి నన్ను అప్పుల పాలు చేస్తున్నావు అని భార్య మీద మండిపడ్డాడు. సుబ్బలక్ష్మి ఊరుకుంటే ఏమోనో గాని ఊరుకోలేదు. మీరు ఇస్తున్న డబ్బు చాలకపోతే నేనేం చేయను? నగ నట్రల మాట ఎలా ఉన్నా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పుణ్యానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు మంచి చీర కొనుక్కొని ఎరగను, నలుగురిలా సరదాగా సినిమాకి వెళ్ళి ఎరగను అంటూ తను ఇంతెత్తున ఎగిరిపడింది. దాంతో మరింత రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు భార్యను తిట్టి, నువ్వు దొరకని దొంగవి, నా సొమ్మంతా మీ అమ్మగారి తరపు వాళ్ళకి దోచిపెడుతున్నావు, ఇక నుంచి నీ పెత్తనం పనిచేయదు, నేనే బజారుకు వెళ్ళి అన్నీ తెచ్చి నీ ముఖాన కొడతాను అని ఆవేశంతో ఊగిపోతూ భార్య చేతిలో ఉన్న 100 నోటు లాక్కున్నాడు. లాక్కునేటప్పుడు తూలి పడబోయి నిలదొక్కున్న భీమారావు ఓ చేతి సంచి తీసుకొని కొడుకు వెంకటేశాన్ని తన వెంట రమ్మని చెప్పి చరాచరా బయటకు వెళ్ళిపోయాడు. అదిగో ఆ క్షణం నుంచే సుబ్బలక్ష్మి బాధపడిపోతుంది. ఆమె తల్లి, అన్నగారు ఆ ఊళ్ళో ఉన్నమాట నిజమే గాని, వాళ్లకు దోచిపెడుతున్నావు అన్న భీమారావు మాట మాత్రం శుద్ధ అబద్ధం. తను ఎంత పొదుపుగా సంసారం నడుపుకొని వస్తుందో తెలిసి కూడా భీమారావు అన్న వాడి బాణాల లాంటి మాటల్ని ఆమె మరిచిపోవాలన్నా మరిచిపోలేకపోతుంది. బాధతో, ఆతృతతో సుబ్బలక్ష్మి అలా ఎదురు చూస్తూ ఉండగానే మరో అరగంట గడిచిపోయింది. అప్పుడు కనిపించాడు అల్లంత దూరంలో పరిగెత్తుకొస్తున్న వెంకటేశు. వాడి చేతిలో సంచి గించి ఏమీ లేదు. వాడి వెనుక గాని ముందు గాని భీమారావు వస్తున్న జాడలేదు. ఏమైంది, వాడు ఒక్కడే వస్తున్నాడు ఏమిటి అని సుబ్బలక్ష్మి అనుకుంటూ ఉండగానే
పరుగు పందెంలో పాల్గొనేవాడిలా దూసుకొచ్చి వెంకటేషు, అమ్మా అమ్మా, నాన్న అకస్మాత్తుగా పడిపోయారు, మాట్లాడటం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి మెయిన్ రోడ్లో ఉన్న శాస్త్రి గారి ఆసుపత్రిలో నాన్నను చేర్చారు అన్నాడు ఆయాసంతో రొప్పుతూ. సుబ్బలక్ష్మి గుండె గుబేలుమంది. ఆమెకు లోకమంతా చీకటైపోయినట్టు, భూమి గిర్రున తిరిగిపోతున్నట్టు అనిపించింది. ఎగదన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నం చేస్తూ తలుపు తాళం వేసి వెంకటేషుతో పాటు రోడ్డు మీదకి వచ్చింది. అటుగా పోతున్న ఖాళీ రిక్షాని పిలిచి మెయిన్ రోడ్లో ఉన్న శాస్త్రి గారి ఆసుపత్రికి తొందరగా పోనివ్వమని చెప్పి కొడుకుతో పాటు రిక్షాలో కూర్చుంది. జరిగిందంతా ఓ పీడకలలా అనిపించసాగింది ఆమెకు. ఇలా జరగటానికి కారణం తనేనేమో. ఆవేశంలో భర్తతో ఏదో అన్నంతలో తను ఎందుకు ఆవేశపడాలి? తను అలా ఆవేశపడినందుకే అతడి ఆవేశం మరింత అధికమై మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. అతడు ఇంటి దగ్గరే పడిపోతాడు అనుకుంది తను. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో. ఏడుకొండలవాడ వెంకటరమణ, నీ కొండకు వస్తాంరా తండ్రి, నా భర్తను కాపాడు, నా పసుపు కుంకుమలు నిలబెట్టు అని ఏడుకొండలవాడికి మొక్కుకొని ఆ వెంటనే ఎంత పని చేశాను, పాపిష్టిదాన్ని అంటూ తనను తాను తిట్టుకోసాగింది. ఆమెకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు జలజల కిందికి రాలిపోతున్నాయి. రిక్షా కొంత దూరం వెళ్ళేసరికి ఏదో పని మీద సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న సుబ్బలక్ష్మి అన్న అప్పారావు, పవిట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్న చెల్లెలిని మేనల్లుడిని చూసి సడన్ బ్రేకుతో సైకిల్ ఆపి, ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు ఆందోళనగా. దేవుడు పంపినట్టు ఎదురొచ్చిన అన్నగారిని చూసి దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో తన భర్త సంగతి చెప్పింది సుబ్బలక్ష్మి. అనుకోకుండా చెల్లెలికి అలాంటి కష్టం వచ్చినందుకు మదనపడుతూ సైకిల్ వెనక్కి తిప్పి రిక్షాని అనుసరించాడు అతను. 20 నిమిషాల తర్వాత రిక్షా శాస్త్రిగారి ఆసుపత్రి ముందు ఆగింది. రిక్షా దిగుతూనే తల్లిని, మేనమామను తండ్రి ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు వెంకటేషు. వాళ్ళు ఆ గదిలోకి అడుగుపెట్టిన సమయానికి డాక్టర్ గారు భీమారావుకి బీపీ చూస్తున్నారు. ఆయన దగ్గరే కాంపౌండర్తో పాటు మీసాలు పెంచుకున్న మరో వ్యక్తి కూడా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. స్పృహ లేకుండా బెడ్డు మీద పడి ఉన్న భీమారావుని చూస్తూనే బోరున ఏడవసాగింది సుబ్బలక్ష్మి. ఏడవకండమ్మా, ఏడవకండి, ఈయన మీకు ఏమవుతారు ఆప్యాయంగా అడిగారు డాక్టర్ గారు. ఈయన మా శ్రీవారేనండి, ఏడుస్తూనే చెప్పింది సుబ్బలక్ష్మి. ఊరుకోండమ్మా, ఏం భయం లేదు, ఊరుకోండి. మీ వారికి హై బీపీ వచ్చింది, ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ అయిందిలేండి, కాసేపట్లో పూర్తిగా సర్దుకోవచ్చు. మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదు, కానీ మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడాలి. నేను మళ్ళీ వచ్చి చూసి మందులు రాస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కాంపౌండర్ని వెంటబెట్టుకొని పక్క గదిలోకి వెళ్ళారు డాక్టర్ గారు. బీపీ వచ్చిందా? బావకు అప్పుడే బీపీ రావడమేంటి, అందులోనూ హై బీపీ, ఆశ్చర్యపోతూ అన్నాడు అప్పారావు. కష్టించి పనిచేసే తన భర్తకు అంత ఆకస్మికంగా బీపీ ఎందుకు వచ్చిందా అని తల్లడిల్లుతున్న సుబ్బలక్ష్మి మాట్లాడలేదు. ఏమమ్మా, మీ వారు అప్పుడప్పుడు హఠాత్తుగా పడిపోతుంటారా అన్నాడు. అంతవరకు మౌనంగా ఉన్న మీసాలతను లేదండి, ఇంతవరకు ఎప్పుడూ ఈయన ఇలా పడిపోవడం జరగలేదు అంది సుబ్బలక్ష్మి. అమ్మా, ఇద్దడేనమ్మా, ఇందాక నాన్నను ఏదో అన్నాడు,
ఉన్నట్టుండి చటుక్కున చెప్పాడు వెంకటేషు. ఏమిట్రా? ఏమిటి? ఏమన్నాడితను? అనుమానంగా మీసాలతన్ని చూస్తూ అడిగాడు అప్పారావు. వెంకటేశు 2-3 క్షణాల పాటు తలగోక్కొని ఏమిటేమిటో గబగబా అన్నాడు. మామయ్య, నేను సరిగ్గా వినలేదు. అప్పుడు అక్కడికి రంగురంగుల బూరలు అమ్మేవాడు వస్తే చూస్తున్నాను. ఇంతలో నాన్న దబ్బున పడిపోయారు. నేను లబోదిబోమని ఏడుస్తూ ఉంటే ఈ మీసాలతను మరొకతను కలిసి నాన్నను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చి మీ పెద్దోళ్లను పిలుచుకురమ్మని నాతో చెప్పారు అన్నాడు. మరి అతను ఏమయ్యాడురా అన్నాడు అప్పారావు. ఓ మారు అటూ ఇటూ చూసి పెదవి విరిచాడు వెంకటేషు. అతను వెళ్ళిపోయాడులేండి. ఇప్పుడు అతనితో పనేమిటి మీకు అన్నాడు మీసాలతను. నిజమే, అతనితో పనేం లేదు. అసలు పనంతా మీతోనే ఉంది. చెప్పండి, మా బావగారిని మీరేమన్నారు? కోపంగా అన్నాడు అప్పారావు. ఏంటండి మీ మాటలు? ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఉంది. ఆయన్ని నేను ఏమంటానండి? అసలు ఏమనుకుంటున్నారు అన్నాడు అతను తెల్లబోతూ. మీరేదో అన్నారని మా వాడు చెబుతున్నాడు. మీరేమన్నారో మర్యాదగా చెప్పండి, లేకపోతే ఎలా చెప్పించాలో నాకు తెలుసు అన్నాడు కళ్ళు ఎర్రజేసి అప్పారావు. సుబ్బలక్ష్మి కూడా అతడి వైపు అనుమానాస్పదంగా చూస్తూ, ఆయనకు ఆవేశం కలిగించే మాటలేవో మీరనే ఉంటారు. లేకపోతే అంత అకస్మాత్తుగా ఎందుకు విరుచుకొని పడిపోతారు? మీరు నిజం చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంది హెచ్చరించినట్లుగా. ఇదెక్కడి లేనిపోని గొడవండి నాకు. మా ఇంటి ఇల్లాలు మీద ఒట్టేసి చెబుతున్నాను. నిజంగా నేనేం అనలేదండి. ఏదో సంచి చేతి పట్టుకొని ఈయన నా కొట్టు దగ్గరికి వచ్చారు. క్యాబేజీ కిలో ఎంత అన్నారు. 10 రూపాయలు అన్నాను. టమోటా ఎంత అన్నారు. 12 అన్నాను. ఆకాకరకాయలు ఎంత అన్నారు. 20 అన్నాను. అంతేనండి. 20 20 అంటూ విరుచుకు పడిపోయారండి. నాకు మతిపోయి వెంటనే మా వాడి సాయంతో మీ ఆయన గారిని ఈ ఆసుపత్రికి తీసుకువచ్చాను. దీంట్లో నా తప్పేముందో చెప్పండి అంటూ సుబ్బలక్ష్మి అప్పారావు వైపు చూశాడు మీసాలతను. సారీ గురువుగారు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. సంసార గొడవ పట్టించుకొని మా బావగారిది, సామాన్యుడికి బీపీ వచ్చేలా పెరుగుతున్న ధరలు ఎంతగా పెరుగుతున్నా పట్టించుకొని ప్రభువులదే తప్ప ఈ తప్పు మీది కాదు. మీ తప్పు ఎంత మాత్రం లేదు అని బెడ్డు మీద ఉన్న బావగారి వైపు జాలిగా చూశాడు అప్పారావు. రాక రాక బజారుకు వచ్చి బీపీ కొని తెచ్చుకున్న భీమారావుని చూస్తూ మళ్ళీ కళ్ళ నీళ్లు పెట్టుకుంది సుబ్బలక్ష్మి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.